స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది మ్యామ్. లాస్ట్ క్లాస్లో ఏఎస్కే అండ్ ఎఫ్ఎస్కే కోసం చెప్పుకున్నాం కదా. సో ఏఎస్కే మాడ్యులేషన్స్ వచ్చేసరికి మనకి ఏముంటుందన్నా ఒక ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటాము అండ్ ఒక క్యారియర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాము. ఈ రెండింటి యొక్క ప్రొడక్టే మన ఏఎస్కే సిగ్నల్ జనరేట్ అవుతుంది. అవునా? వాయిస్ క్లియర్గానే ఉందమ్మా? కొంచెం బ్రేక్ అవుతుంది మ్యామ్. బ్రేక్ అవుతుందా? హలో, ఇప్పుడు ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇది మోడ్యులేషన్ సర్క్యూట్. సో డిమోడ్యులేషన్ సర్క్యూట్ వచ్చేసరికి కోహరెంట్ సర్క్యూట్లో ఏం చేస్తామన్నా, ఏం తీసుకుంటాం? ఎక్స్ట్రాగా ఒక సింక్రోనైజేషన్ చేస్తాం. అంటే ఒక క్యారియర్ ఆక్సిలేటర్ తీసుకుంటాం. ఇక్కడ ఆ క్యారియర్ ఆక్సిలేటర్ నుంచి ఎక్స్ట్రాగా ఒక ట్రిగరింగ్ ఇన్పుట్ ఇస్తాము, ఏదైతే ఏఎస్కే అవుట్పుట్ ఉందో. అవునా? ఏఎస్కే అవుట్పుట్ని రిసీవర్ సైడ్ ఏం చేస్తాము, ఇన్పుట్ కింద ఇస్తాము అండ్ ఎక్స్ట్రాగా లోకల్ ఆక్సిలేటర్ అని తీసుకుంటాము. అక్కడి నుంచి ఒక ఫ్రీక్వెన్సీని ఏదైతే జనరేట్ చేస్తామో వీరెండిటి యొక్క ప్రొడక్ట్ చేస్తాం. దాన్ని చేసిన తర్వాత దేనికి ఇస్తాం? ఇంటిగ్రేటర్కి ఇస్తాం. అవునా? ఇంటిగ్రేటర్ నుంచి లో పాస్ ఫిల్టర్కి అండ్ నెక్స్ట్ లో పాస్ ఫిల్టర్ నుంచి డెసిషన్ మేకింగ్కి ఇస్తాం. డెసిషన్ మేకింగ్ దగ్గర లో పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ యొక్క అవుట్పుట్ని రెండింటిని కంపేర్ చేసుకుని నాకు 0 ప్రజెంట్ అవ్వాలా లేకపోతే 1 ప్రజెంట్ అవ్వాలా అని డిసైడింగ్ చేస్తాం. అవునా? సో ఇది ఏఎస్కే. ఏఎస్కేలో 0 అంటే ఆఫ్ స్టేట్, ఏ రెస్పాన్స్ ఉండదు, ఫ్లాట్ రెస్పాన్స్ ఉంటుంది. 1 వచ్చినప్పుడు మాత్రమే మనకి క్యారియర్ రెస్పాన్స్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇది ఏఎస్కే అవుట్పుట్. అవునా? నెక్స్ట్ ఎఫ్ఎస్కే చూసుకుంటే 2 ఏఎఫ్కే సిగ్నల్స్ ఉంది. 2 ఏఎస్కే సర్క్యూట్ ఉంటే ఒక ఎఫ్ఎస్కే అవుట్పుట్ వస్తుంది. అవునా? సో ఇదే సర్క్యూట్ని 2 టైమ్స్ తీసుకుంటాం. ఒక ఫ్రీక్వెన్సీని FC1 అనుకుంటే సెపరేట్ వేరే ఫ్రీక్వెన్సీని ఏమనుకుంటాం నాన్న, FC2 అనుకుంటాం. సో ఒకటి హై ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం ఫర్ వన్స్కి, ఒకటి లో ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం 0 ప్రజెంట్ అవ్వడానికి. అవునా? ఇక్కడ మనం ఒక ఇన్వర్టర్ అనేది సర్క్యూట్ పెట్టుకుంటాం, ఏదైతే ఇన్పుట్ వస్తుందో దాన్ని ఇన్వర్ట్ చేసుకోవడానికి. అంతేనా? అవునా కదా? ఇన్వర్టర్ని తీసుకుంటాం. సో నాకు ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చిందో ఇక్కడ 1 కనుక ప్రెజెంట్ అయినప్పుడు, 1 డేటా అనేది పాస్ చేసినప్పుడు ఫస్ట్ సర్క్యూట్ అంటే ఫస్ట్ ఏఎస్కే సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది, అంటే ఎఫ్ఎస్కే అనేది ప్రెజెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్రెజెంట్ అవుతుంది. సెకండ్ థింగ్ 0 ఉన్నప్పుడు 1 ప్రెజెంట్ చేసినప్పుడు ఇన్వర్టర్ అయినప్పుడు ఇక్కడ 0 అవుతుంది కాబట్టి సెకండ్ సర్క్యూట్ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్స్ ఏదైతే వాల్యూస్ని మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామో వన్స్ అన్నిటికీ కూడా క్యారియర్ ఫ్రీక్వెన్సీ 1 ప్రెజెంట్ అవుతుంది, 0 అన్నిటికీ కూడా క్యారియర్ ఫ్రీక్వెన్సీ 2 ప్రెజెంట్ అవుతుంది. అవునా? సో ఇది క్యారియర్ ఫ్రీక్వెన్సీ FC2, లో ఫ్రీక్వెన్సీ అండ్ FC1. సో జీరోస్కి 1 ప్రెజెంట్ చేస్తాము, సారీ వన్స్కి క్యారియర్ ఫ్రీక్వెన్సీ 1 ప్రెజెంట్ చేస్తాము అంటే హై ఫ్రీక్వెన్సీ, 0కి క్యారియర్ ఫ్రీక్వెన్సీ 2ని ప్రెజెంట్ చేస్తాము, దట్ ఈస్ లో ఫ్రీక్వెన్సీ. ఇది హై అని లో అని ఎలా చెప్పాను, నంబర్ ఆఫ్ సైకిల్స్ని బట్టి. సో 1 సైకిల్ అంటే మీన్స్ ఏంటంటే ఇది లో ఫ్రీక్వెన్సీ అండ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇంక్రీజ్ చేస్తాను అంటే 3 సైకిల్స్ని పెట్టానంటే ఇది హై ఫ్రీక్వెన్సీ కింద కౌంట్ అవుతుంది. ఓకేనమ్మా? ఇది ఎఫ్ఎస్కే అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఈ ఎఫ్ఎస్కే అవుట్పుట్ని రిసీవర్ సైడ్ ఏం చేస్తాము, ఇన్పుట్ కింద ఇస్తాము. సో ఇక్కడ నేను 2 కోహరెంట్ సర్క్యూట్స్ని తీసుకోవాలి. ఏఎస్కే 2 సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని 2 టైమ్స్ తీసుకుంటాను. ఒకసారి వచ్చేసరికి వన్స్ని ప్రజెంట్ చేయడానికి, ఒక సర్క్యూట్స్ వచ్చేసరికి జీరోస్ని ప్రజెంట్ చేయడానికి. దీనికోసమే నేను 2 ఫ్రీక్వెన్సీస్ని జనరేట్ చేసుకుంటున్నాను కాబట్టి
బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ని పెట్టుకుంటాను. అంతేనా? సో ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ఏం చేస్తాయి, ఏదైతే పర్టికులర్ బ్యాండ్ రేంజ్ ఉందో ఆ ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తుంది. అంటే ఫస్ట్ సర్క్యూట్కి వన్స్ ఉండే ఫ్రీక్వెన్సీని అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని అలౌ చేస్తే సెకండ్ సర్క్యూట్కి లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ని మాత్రమే అలౌ చేస్తుంది. అంటే జీరో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని వన్స్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అలౌ చేసి దాన్ని ఫిల్టరింగ్ చేస్తుంది. సో ఫిల్టరింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఏదైతే ఉందో ఆ లో పాస్ ఫిల్టర్ యొక్క 2 అవుట్పుట్స్ని కూడా కంబైన్ చేసి డిసిషన్ మేకింగ్ డివైస్కి ఇస్తాం. సో ఇక్కడ డిసిషన్ మేకింగ్ డివైస్లో ఏముంటుంది, థ్రెషోల్డ్ వోల్టేజ్తో కంపేర్ చేసుకుంటాం. సో థ్రెషోల్డ్ వోల్టేజ్తో లో పాస్ ఫిల్టర్ని కంపేర్ చేసి 1 ప్రెజెంట్ అవ్వాలా 0 ప్రెజెంట్ అవ్వాలని చేస్తాం. సో ఇక్కడ నేను డేటా ఇచ్చింది ఏంటంటే యూనిపోలార్ సిగ్నల్స్ ఇచ్చాను. ఓన్లీ పాజిటివ్ పీక్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఇది ఏఎస్కే ఎఫ్ఎస్కే అవునా? సో ఏఎస్కేకి బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఏంటి, BW ఈజ్ ఈక్వల్ టు 1 + D ఇంటూ బాడ్ రేట్ స్మాల్ r. అండ్ దీనికి వచ్చేసరికి 2 ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్స్ ఉంటాయి కాబట్టి బ్యాండ్ విడ్త్ అనే ఫార్ములా ఏమవుతుంది, 1 + D ఇంటూ స్మాల్ r ప్లస్ 2 డెల్టా ఎఫ్. 2 డెల్టా ఎఫ్ ఇస్ నథింగ్ బట్ 2 ఫ్రీక్వెన్సీ మధ్య యొక్క డిఫరెన్స్, రేంజ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది ఏఎస్కే ఎఫ్ఎస్కే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిఎస్కే. సో పిఎస్కే కూడా సేమ్ ఎలా ఉంటుందంటే ఏఎస్కే సిగ్నల్స్ లాగే ఉంటుంది. సో నేను ఒక ప్రొడక్ట్ మోడల్ తీసుకుంటాను, ఇన్పుట్స్ ఇన్ని క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాను, నాకు పిఎస్కే సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను క్యారియర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పీక్స్ ఉన్న క్యారియర్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాను. ఇక్కడ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్న క్యారియర్ ఫ్రీక్వెన్సీ పిఎస్కే అమ్మ. అండ్ ఇన్పుట్ x. నేను ఏదైతే పిఎస్కే చేశానో సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్న క్యారియర్ ఫ్రీక్వెన్సీని తీసుకున్నాను కాబట్టి నాకు ఫేజ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ప్రెజెంట్ ఫస్ట్ 1 వాల్యూని ప్రెజెంట్ చేసినప్పుడు ఎటువంటి ఫేజ్ షిఫ్ట్ ఉండదు, అంటే 0 ప్రెజెంట్ అవుతుంది, 0 డిగ్రీస్ని ప్రెజెంట్ చేస్తుంది. సో ఎటువంటి ఫేజ్ షిఫ్ట్ ఉండదు, 1 ప్రెజెంట్ అవుతుంది. అంటే ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదే ప్రెజెంట్ అవుతుంది అవుట్పుట్లో. ఓకేనా? నెక్స్ట్ 0ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు నెగిటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, నెగిటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో నెగిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. హలో, వాయిస్ బ్రేక్ అయిపోతుంది మ్యామ్. ఇప్పుడు కూడా అంతేనా? వాయిస్ అంత క్లియర్గా లేదు మ్యామ్, కొంచెం ఎస్ మ్యామ్, కొంచెం నాయిస్ కింద ఉంది మ్యామ్. ఇప్పుడు ఓకేనా? ఓకే మ్యామ్. ఇప్పుడు ఓకేనమ్మా? సో ఇక్కడ నేను క్యారియర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు సేమ్ ఏఎస్కే లాగే ఇది కూడా పిఎస్కే అంటున్నా. మాడ్యులేషన్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు x అనేది పిలుస్తాను, క్యారియర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పిక్స్ ఉన్న క్యారియర్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాను. అంటే ఇది 2 టైమ్స్ ట్రిగ్గరింగ్ లాగా వస్తుంది అన్నమాట. ఒకసారి పాజిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తే సెకండ్ టైము నెగిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసుకుంటాను. సో నాకు ఇక్కడ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. వన్స్కి పాజిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది, అంటే ఏదైతే ఇన్పుట్ ప్రజెంట్ అయిందో అదే వస్తుంది క్యారియర్ ఫ్రీక్వెన్సీ. అండ్ నెగిటివ్కి వచ్చేసి 0కి వచ్చేసరికి నెగిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని ప్రజెంట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏదైతే పిఎస్కే సిగ్నల్ ఉందో ఐ మీన్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉందో అది నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇలా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ వాల్యూ 0ని రిప్రజెంట్ చేస్తుంది బికాజ్ 180 ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి 1 ప్రజెంట్ చేస్తుంది. ఇది ఎలా చేస్తుందంటే
జనరల్గా ఇది ప్రాసెస్ అని చెప్పాను కదా, అది ఎలా జరుగుతుందంటే జనరల్గా నాకు ఇచ్చింది యూనిపోలార్ డేటానే. ఈ యూనిపోలార్ డేటాని మనం పోలార్ డేటా కింద కన్వర్ట్ చేస్తామట. ఇది ఉంది కదా, సో 101010 అనే డేటా ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ స్టెప్ ఏంటంటే పోలార్ డేటా కింద కన్వర్ట్ చేస్తాం. పోలార్ డేటా అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తాం కదా. సో ఫస్ట్ పాజిటివ్ కన్సిడర్ చేసింది ఏదైతే 0 వాల్యూ ఉందో అది నెగిటివ్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది యాక్సిస్ లైన్ అయితే. నెక్స్ట్ 1 అనేది ప్రెజెంట్ అవుతుంది, 0ని నెగిటివ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్ బిగ్స్ కింద. సో +1 -1 అంటే పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఏ అండ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ -a. ఓకేనా. ఈ సిగ్నల్ని క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాం. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసినప్పుడు నాకు అవుట్పుట్ రిజల్ట్ ఎలా వస్తుందంటే చూడండి, 1 ప్రెజెంట్ అయింది. ఈ వాల్యూస్ తీసుకోండి. ఫస్ట్ 1 ప్రెజెంట్ అయింది. 1 ప్రెజెంట్ అయినప్పుడు ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉందో, ఏదైతే క్యారియర్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రెజెంట్ అవుతుంది. సో అదే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్రెజెంట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ యాంప్లిట్యూడ్ వాల్యూ వచ్చింది. సో నాకు ఇక్కడ -aతో స్టార్ట్ అయింది కాబట్టి, అంటే 0 వాల్యూని కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నాకు 180 ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. సో పాజిటివ్ పీక్తో స్టార్ట్ అయిన సెకండ్ సైకిల్ నెగిటివ్ పీక్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? హలో. సో ఫస్ట్ పాజిటివ్ పీక్ ఉన్నప్పుడు, ఫస్ట్ పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు పాజిటివ్ పీక్ ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తామో పాజిటివ్ పీక్ సెకండ్ సైకిల్ వచ్చేసరికి మైనస్ వాల్యూకి డ్రాప్ అయింది, డిశ్చార్జ్ అయింది కదా. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ వాల్యూ ఏంటి -a. సో నాకు ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది, మైనస్ సైకిల్, ఓకే సారీ మైనస్ పీక్ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ సైకిల్ అనేది. అర్థమవుతుందా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. చూడండి నన్ను 2 వాల్యూస్ మాత్రం చేశాను అనుకోండి. ఇది 0, ఇది 1 ఉంది కదా. ఫస్ట్ చూడండి, ఇక్కడ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అని ప్రజెంట్ చేశాను. సో 2 సైకిల్స్ మాత్రమే తీసుకోండి. ఓకేనా. ఇది 0, ఇది 1, కానీ నేను ఈ యూనిపోలార్ సైకిల్ని బైపోలార్ కింద కన్సిడర్ చేసుకున్నాను. సైకిల్ ఇది పాజిటివ్ వాల్యూ అయింది అండ్ ఈ 0 అనేది నెగిటివ్ వాల్యూ అయింది. అంటే ఇది -1 సైకిల్, ఇది +1 సైకిల్. సో -1 సైకిల్ ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అయింది. సేమ్ అదే ఫ్రీక్వెన్సీ సిగ్నల్ నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్. హలో. కట్ అయిపోతుంది మధ్యలో. yes ma'am. అమ్మా 0 ఉన్నప్పుడు దీన్ని యూనిపోలార్ సిగ్నల్ ని పోలార్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో అప్పుడు 0 వాల్యూ ఏమవుతుందంటే -1 వాల్యూ అవుతుంది. సో నాకు 0 -1 వాల్యూస్ అవుతాయి. నేను క్యారియర్ ఫ్రీక్వెన్సీని ఈ పోలార్ సైకిల్ తో
మల్టిప్లై చేసినప్పుడు -1 వాల్యూ ఉన్నప్పుడు నాకు క్యారియర్ ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ అనేది నెగిటివ్ పీక్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇది పాజిటివ్ పీక్ నుంచి జనరేట్ అయింది, బట్ ఇది ఏ వాల్యూ, 0 వాల్యూ కదా, అంటే మైనస్ వాల్యూ కదా. సో నాకు క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇలా స్టార్ట్ అయిందంటే ఏంటి, 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అయినట్లు నేను ఆల్రెడీ చెప్పా. సో ఒక సైకిల్ ఉన్నప్పుడు ఈ 0 వాల్యూ నుంచి ఇక్కడ వరకు కన్సిడర్ చేసినప్పుడు మిడిల్ వాల్యూ ఎంత అవుతుందన్నాను, 90 డిగ్రీస్ అవుతుందన్నాను. సో ఇక్కడ నుంచి ఈ డ్రాప్ అయ్యే డిశ్చార్జ్ అయ్యే టైంని 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అన్నాను. సో నాకు 180 డిగ్రీస్ సైకిల్ ఫేజ్ షిఫ్ట్ అయిందంటే ఆ పీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట. సో సైకిల్ అనేది ఈ 1 ఫేజ్ షిఫ్ట్ అనేది పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం. సో ఇప్పుడు నాకు నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇది 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అయినట్లు. సో 0 అనే వాల్యూస్కి పే స్కేలో 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. మనం వచ్చేసరికి ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ అదే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉందో అదే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఈ పీక్ పాజిటివ్తోనే ఎండ్ అయింది అండ్ మళ్ళీ అగైన్ కూడా పాజిటివ్ సైకిల్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలా జనరేట్ దాన్ని ఫేజ్ షిఫ్ట్ అంటారు. ఓకేనా? సో దీన్ని ఫేజ్ షిఫ్ట్ అవ్వడం అంటారు. సో ఇక్కడ నాకు నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, 1కి పాజిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదే రిప్రజెంట్ చేశాను, చూడండి. సో మాడ్యులేషన్ సర్క్యూట్లో ఏం చేసుకుంటాము, ఒక పోలార్ సిగ్నల్ అనేది తీసుకుంటాం. యాక్చువల్గా నాకు యూనిపోలార్ సిగ్నల్, పోలార్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ పీక్ని తీసుకుంటాను. ప్రోడక్ట్ మిక్సర్కి ఇచ్చినప్పుడు ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీతో ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ మల్టిప్లై అవుతుందో ఒకసారి పాజిటివ్ యాంప్లిట్యూడ్ని ఒకసారి నెగిటివ్ యాంప్లిట్యూడ్ కింద నాకు కన్వర్ట్ చేసి పిఎస్కే అవుట్పుట్ని ఇస్తుంది. సో పిఎస్కే అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది, సో ఇన్పుట్ సిగ్నల్ ఉన్నప్పుడు ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ అదే ప్రెజెంట్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేశానో అదే ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. సో 0 ఉన్నప్పుడు అది నెగిటివ్ పీక్ వాల్యూస్ కాబట్టి ఈ పాజిటివ్ పీక్ అనేది 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అయ్యి నెగిటివ్ పీక్ నుంచి జనరేట్ చేస్తాం. సో అర్థమైందమ్మా, ఇది పాజిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అయింది అండ్ నెగిటివ్ పీక్తో ఎండ్ అయింది. ఇక్కడ చూస్తే నెగిటివ్ పీక్తో స్టార్ట్ అయ్యి పాజిటివ్ పీక్తో ఎండ్ అయింది. సో ఈ సిగ్నల్ అనేది ఇక్కడ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అయిందని చెప్తాం. సో అలా రిమైనింగ్ నెంబర్స్ కూడా. సో ఇది పిఎస్కే మాడ్యులేషన్. అండ్ డిమాడ్యులేషన్ వచ్చేసరికి డిమాడ్యులేషన్ సర్క్యూట్ ఏంటమ్మా, ఏఎస్కే సిగ్నల్కి డిమాడ్యులేషన్ సర్క్యూట్ ఏంటి, కోహరెంట్. సో ఒక ఇంటిగ్రేటర్, ఒక లో పాస్ ఫిల్టర్ అండ్ డెసిషన్ మేకింగ్ డివైస్, ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్ ఉంటుంది. అవునా కదా ఏఎస్కేకి. సో ఏఎస్కేకి కోహరెంట్ సర్క్యూట్ ఏం చేస్తాం, ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్ తీసుకుంటాము, ఒక ఇంటిగ్రేటర్ తీసుకుంటాం, ఒక లో పాస్ ఫిల్టర్ తీసుకుంటాం అండ్ డెసిషన్ మేకింగ్ డివైస్ తీసుకుంటాం. అవునా? ఈ డెసిషన్ మేకింగ్ తర్వాత థ్రెషోల్డ్ రిలేస్తో కంబైన్ చేసుకుంటాం అండ్ ఇంటిగ్రేటర్. ఇది ప్రొడక్ట్ మాడ్యులేటర్. ఇక్కడ ఏఎస్కే అవుట్పుట్ని తీసుకుంటాం. ఇదే కదా సర్క్యూట్. ఇక్కడ క్యారియర్ ఫ్రీక్వెన్సీతో ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం మళ్ళీ సింక్రోనస్ కోసం. అవునా? ఇది కోహరెంట్ ఏఎస్కే సర్క్యూట్ డయాగ్రామ్. అదే పిఎస్కే కూడా సేమ్ ఇదే, బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఒక బ్లాక్ని అనేది యాడ్ చేసుకుంటాం. ఆ బ్లాక్ ఏంటంటే సింక్రోనస్ డిటెక్టర్ అని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సింక్రోనస్ డిటెక్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎందుకు సింక్రోనస్ డిటెక్టర్ని యూజ్ చేసుకున్నానంటే నేను ఇక్కడ పర్ఫామ్ చేసేది ఫేజ్ షిఫ్ట్ కదా, అంటే నాకు పాజిటివ్ పీక్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ కావాలి, నెగిటివ్ పీక్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలి. అంటే నేను 2 క్యారియర్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాను. హలో, అర్థమవుతుందా?
ఎస్ మ్యామ్. సో డిమోజేషన్ సరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక సింక్రోనైజేషన్ డిటెక్షన్ అనేది ఒక బ్లాక్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇందులో ఏం జరుగుతుందంటే ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనం మోజేషన్ చేసినప్పుడు ప్లస్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఒకటి, నెగిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను పాజిటివ్ పీక్తో జనరేట్ అయ్యే క్యారియర్ సిగ్నల్, నెగిటివ్ పీక్తో జనరేట్ అయ్యే క్యారియర్ సిగ్నల్ని తీసుకుంటాం కదా. సో ఈ 2 టైమ్స్ చేసేటప్పుడు నేను 2 సార్లు సింక్రొనైజేషన్ చేయాల్సి వస్తుంది. దానికోసం అని నేను సింక్రోనస్ డిటెక్షన్ అనేది ఒక సర్క్యూట్ని ప్లేస్ చేసుకుంటాను. ఇట్ నథింగ్ బట్ ఏంటంటే సింక్రోనస్ సర్క్యూట్ అని కూడా అనొచ్చు. సో ఈ సర్క్యూట్లో ఏం జరుగుతున్నాయంటే ఈ సర్క్యూట్లో 3 బ్లాక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సింక్రోనస్ సర్క్యూట్లో 3 బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఏంటంటే సింక్రోనస్ స్క్వేర్ లా డిటెక్టర్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను కొన్ని డ్రా చేయడం. సో కోహరెంట్ దాంట్లోనే నేను ఒక సింక్రోనస్ డిటెక్టర్ అనేది ఒకటే ప్లేస్ చేసుకుంటాను అన్న. అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేసింది మీకు చూడండి. ఓకేనా? మిగతాదంతా కూడా సేమ్ మనం ఏదైతే తీసుకుంటామో ఏఎస్కేకి సేమ్ అదే మోజేషన్ టెక్నిక్, డిమోజేషన్ టెక్నిక్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి కోహరెంట్ సర్క్యూట్కి వచ్చేసరికి సింక్రోనస్ సర్క్యూట్ వచ్చేసరికి 3 బ్లాక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ స్క్వేర్ లా డిటెక్టర్ ఒకటి, బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఒకటి, ఫ్రీక్వెన్సీ డివైడర్ ఒకటి. సో బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఒకటి, ఫ్రీక్వెన్సీ డివైడర్ బై 2. ఓకేనా? సో జనరల్గా ఏఎస్కే అవుట్పుట్ని మనం ప్రజెంట్ చేస్తాం కదా. సో అది ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. క్యారియర్ ఫ్రీక్వెన్సీ అంటే నాకు పాజిటివ్ పీక్ నుంచి అయినా జనరేట్ అవ్వచ్చు, ఫేజ్ షిఫ్ట్ అయి నెగిటివ్ పీక్ నుంచి అయినా జనరేట్ అవ్వచ్చు. అంటే ఇది పాజిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ, నెగిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ కదా. సో అందుకే ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఒమేగా సిటీ ప్లస్ థీటాని ప్రజెంట్ చేసుకుంటాను. థీటా అంటే అది 0 degrees అయినా అవ్వచ్చు, 180 degrees అయినా అవ్వచ్చు. ఓకేనా? సో ఇది స్క్వేర్ లా ఇన్పుట్కి డిటెక్టర్ సింక్రోనస్ సర్క్యూట్కి ఇన్పుట్ కింద ఇస్తాం. ఇక్కడ స్క్వేర్ లా డిటెక్టర్లో ఏమవుతుందంటే సేమ్ ప్రోడక్ట్ మాడ్యులేటర్లో మనకి ఎలా అయితే ఎక్స్ట్రా క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తున్నానో ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా సింక్రోనైజేషన్ జరుగుతుంది. అంటే ఎక్స్ట్రా ట్రిగ్గరింగ్ ఇన్పుట్ ఇస్తాము. ఏదైతే ఇన్పుట్ ఉందో దాన్ని స్క్వేర్ చేస్తుంది అనమాట ఈ స్క్వేర్ లా డిటెక్టర్ అనేది. సో దీన్ని స్క్వేర్ చేస్తే నాకు ఫంక్షన్ ఏమొస్తుందమ్మా, ఏసీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా సిటీ ప్లస్ 2 ప్లస్ థీటా కదా, అంతేనా? దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ లా డిటెక్టర్లో ఇన్పుట్ ఫంక్షన్ని స్క్వేర్ చేస్తుంది. సో నాకు బ్యాండ్ పాస్ ఫిల్టర్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయి నాకు ఓన్లీ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో నాకు ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫంక్షన్ని మనం ఎలా రాస్తాము, ఏసీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఫార్మ్ ఏంటన్నా 1 ప్లస్ కాస్ 1 plus cos 2 theta by 2 మ్యామ్. సో ఇక్కడ నాకు థీటా ప్లేస్లో ఏముంది, ఒమేగా సిటీ ప్లస్ థీటా అనే ఫంక్షన్ ఉంది కదా, డివైడెడ్ బై 2. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 1 అనేది కాన్స్టెంట్ టర్మే, 2 అనేది కాన్స్టెంట్ టర్మే, ఏసీ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ టర్మే. చూడండి ఏసీ స్క్వేర్ బై 2ని తీసేసుకుంటే సో నాకు ఇక్కడ ఏం మిగిలింది, ప్లస్ ఆర్ మైనస్ ఏసీ స్క్వేర్ బై 2 అనేది తీసేసాను. సో ఇంకా నాకు బ్రాకెట్లో ఏం మిగిలిందన్న 1 ప్లస్ కాస్ 2 ఒమేగా సిటీ ప్లస్ థీటా అనే ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్ వచ్చేసరికి ఓన్లీ ఈ కాన్స్టెంట్ టర్మ్స్ని ఎలిమినేట్ చేసి, అంటే డీసీ వాల్యూస్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, కాస్ 2 ఇంటూ ఒమేగా సిటీ ప్లస్ థీటా ఫంక్షన్ మాత్రమే ఇక్కడ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అర్థమైందన్న? అంటే ఫ్రీక్వెన్సీ టర్మ్స్ అంటే కాస్ ఫంక్షన్ ఒకటే కదా, ఇవి రెండు ఏ స్క్వేర్ బై 2 అనేది యాంప్లిట్యూడ్ ఫంక్షన్స్ అంటే కాన్స్టెంట్ ఫంక్షన్స్ కదా, అవునా? హలో
ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, కాస్ 2 థీటా అవుతుంది. థీటా అంటే ఒమేగా సిటీ ప్లస్ థీటా ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ డివైడర్ బై 2 అని చేస్తాం. సో ఈ కాస్ ఫంక్షన్ని బై 2 చేస్తుంది. సో ఈ కాస్ ఫంక్షన్లో ఉన్న ఫ్రీక్వెన్సీ టర్మ్ని బై 2 చేసినప్పుడు ఈ కాస్ స్క్వేర్ 2 థీటా అనే ఫంక్షన్ ఉంది కదా, అది బై 2 చేసినప్పుడు ఈ టూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫంక్షన్ నాకు ఏమి మిగులుతుందన్న, కాస్ ఒమేగా సిటీ ప్లస్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా. ఈ ఫంక్షన్ మిగిలింది. ఈ ఫంక్షన్ని ఇక్కడ నాకు సింక్రోనైజ్ అవుట్పుట్ దగ్గరికి వస్తుంది, అంతేనా? ఈ సింక్రోనైజ్ డిటెక్షన్ యొక్క సర్క్యూట్లోనే కదా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఈ స్క్వేర్ లా డిటెక్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఫ్రీక్వెన్సీ డివైడర్. సో నాకు ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఏమొస్తుంది, కాస్ ఒమేగా సిటీ ప్లస్ థీటా అనే ఫంక్షన్ వస్తుంది. ఈ ఫంక్షన్ని మళ్ళీ రెగ్యులర్ నార్మల్గానే మళ్ళీ ఎక్స్ట్రా క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాం. ఒమేగా సిటీ ప్లస్ థీటా అనే ఫంక్షన్తో మల్టిప్లై చేస్తాం. సో ఈ ఫంక్షన్ని మల్టిప్లై చేసినప్పుడు నాకు ప్రోడక్ట్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, ఏసీ కాస్ స్క్వేర్ ఒమేగా కాస్ స్క్వేర్ ఒమేగా సిటీ ప్లస్ థీటా అనే ఫంక్షన్ వస్తుంది కదా. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే దీని యొక్క అనాలిసిస్ పార్ట్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క వాల్యూస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం కదా. సో అక్కడ నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏసీ కాస్ స్క్వేర్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటాని సేమ్ ఇందాక ఇలా రాస్తున్నాం, 1 ప్లస్ కాస్ 2 థీటా కింద రాస్తున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే రాసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఏసీ 1 ప్లస్ కాస్ 2 ఒమేగా సిటీ ప్లస్ థీటా బై 2, అంతే కదమ్మా? అవునా కదా? సో ఇక్కడ చూసుకుంటే ఏసీ బై 2 అనే కాన్స్టెంట్ ఫంక్షన్ తీసేసుకుంటే ఇంకా నాకు ఇక్కడ ఏమి మిగిలింది, 1 ప్లస్ కాస్ 2 అండ్ ఒమేగా సిటీ ప్లస్ థీటా అనే ఫంక్షన్ని ఎలా రాసుకుంటే, ఒమేగా అంటే 2 π ఎస్సిటీ కదా ప్లస్ థీటా వాల్యూ, అంతేనా? అవునా కదా? సో మనకి కాస్ 2 π ఆర్ కాస్ 4 π అనే ఫంక్షన్ అండ్ బ్రాకెట్లో ఏం ఫంక్షన్ ఉన్నా దాని వాల్యూ ఏమవుతుంది, 1 అనే వాల్యూ అవుతుంది. సో నాకు ఇక్కడ మిగిలింది ఏంటి, ఏసీ బై 2 ఇంటూ 1 + 1 అంటే 2 ఫంక్షన్. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే నాకు ఇక్కడ ఏం మిగిలిందన్న, డీసీ వాల్యూ ఏసీ ఒకటే మిగులుతుంది. సో నాకు ఇక్కడ లో పాస్ ఫిల్టర్ ఒక అవుట్పుట్ వచ్చేసరికి ఏసీ ఫంక్షన్ వస్తుంది అండ్ పోర్ట్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్తో ఉంటుంది. సో ఇవన్నీ నేను ప్లస్ ఆర్ మైనస్ వాల్యూసే కదా నాన్న తీసుకుంది. ఎస్ మ్యామ్. సో ఇక్కడ నాకు బోత్ ప్లస్ ఆర్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు లో పాస్ ఫిల్టర్ అనేది యాంప్లిట్యూడ్ వాల్యూ పాజిటివ్ పీక్ ఒకటి ఉంది, నెగిటివ్ పీక్ ఒకటి ఉంది. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఈ స్టెప్స్ అన్ని జరుగుతాయి నాన్న. అంటే నాకు ఇక్కడికి యాక్చువల్గా ఎక్కడి వరకు ఏమొస్తుందంటే ఏసీ బై 2 అనే వాల్యూ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ జనరేట్ అయిన ఏసీ వాల్యూని ఈ ఏంటి థ్రెషోల్డ్ వోల్టేజ్తో కంపేర్ చేసుకుందాం. థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎంత, 0. ప్లస్ ఏ అంటే దాని యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత, 1. మైనస్ ఏ అంటే దాని యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత, -1 కదా. సో 0ని 1 కన్నా ఎక్కువ కాబట్టి నాకు లో పాస్ ఫిల్టర్ అనే అవుట్పుట్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఉంటే నాకు 1 ప్రెజెంట్ అవుతుంది. 0 కన్నా తక్కువ ఉంటే లో పాస్ ఫిల్టర్ అనే అవుట్పుట్ 0 కన్నా థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే లెస్ దాన్ P ఉంటే నాకు 0 ప్రెజెంట్ అవుతుంది. సో ఇలా నాకు మళ్ళీ యూనిపోలర్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ప్లస్ ఏ అండ్ మైనస్ ఏతో. ఓకేనమ్మా, అర్థమైందా? హలో హలో
మేడం ఇంటిగ్రేటర్ దగ్గర ఒకసారి చెప్పండి మళ్ళీ. ఇంటిగ్రేటర్ దగ్గర ఏంటంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని అనాలిసిస్ పార్ట్ చేసుకుంటాం నాన్న. ఏదైతే మనం క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో అది ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అంతే. ఇక్కడ నాకు ఓవరాల్గా నాకు ఈ సిగ్నల్స్ని అనాలిసిస్ పార్ట్ చేసుకున్న తర్వాత ఇంక నాకు వాల్యూస్ ఏమొస్తాయి, ఇవే కదా కాన్స్టెంట్ వాల్యూస్, AC/2 అని తీసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంతట్లో కూడా నాకు అంతే ఈ ఈక్వేషన్సే జరుగుతాయి, అంటే సిగ్నల్స్ని అనాలిసిస్ పార్ట్ చేసుకోవడం. అక్కడ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో లో పాస్ ఫిల్టర్ దగ్గర ఈ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటుంది ఈ లో పాస్ ఫిల్టర్ తర్వాత. ఇంకా నాకు ఫైనల్గా ఏం మిగులుతుందంటే ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్, పాజిటివ్ యాంప్లిట్యూడ్ వాల్యూ అండ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ మాత్రమే మిగులుతుంది అన్నమాట. అర్థమైందా? హలో. ఓకే సో ఇది పిఎస్కే డిమోడ్యులేషన్ సర్క్యూట్ మన. సో పిఎస్కే డిమోడ్యులేషన్ సర్క్యూట్ లో ఒక బ్లాక్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం, దాన్నే సింక్రోనైజేషన్ డిటెక్టర్ ఆర్ సింక్రోనైజ్ సర్క్యూట్ అని కూడా అనుకోవచ్చు. సింక్రోనైజ్ సర్క్యూట్ లో ఏమేమి బ్లాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఒక స్క్వేర్ లా డిటెక్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్ అండ్ ఫ్రీక్వెన్సీ డివైడర్ అని 3 బ్లాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమే. ఇది సింక్రోనైజేషన్ లో. అది నాన్ కోహరెంట్ లో సేమ్ ఏదైతే మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటామో అదే ఉంటుంది అన్నమాట. సో అదేంటి, ఎన్వలాప్ డిటెక్టర్ ఒకటి, లో ఎన్వలాప్ డిటెక్టర్ ఒకటి అండ్ డిసిషన్ మేకింగ్ డివైస్. ఎన్వలాప్ డిటెక్టర్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయేమో ఒక రెక్టిఫైర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, లో పాస్ ఫిల్టర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అంతే. ఎస్ మ్యామ్. అండ్ డిసిషన్ మేకింగ్ సేమ్ ఇదే ప్రాసెస్. సింక్రోనైజేషన్ లో ఎందుకు నేను సింక్రోనైజ్ డిటెక్టర్ అనేది యూజ్ చేసుకున్నానంటే 2 టైమ్స్ అనాలిసిస్ పార్ట్ చేసుకోవాలి. నేను పాజిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ పార్ట్ చేయాలి అండ్ నెగిటివ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ పార్ట్ చేసుకోవాలి. కాబట్టి దానికోసమని నేను 2 టైమ్స్ అనేది సింక్రోనైజేషన్ ప్రాసెస్ చేస్తున్నాను. ఇది పిఎస్కే. సో అదే నేను ఇక్కడ రాసింది. సో మనం ఇక్కడ నాన్ కోహరెంట్ సర్క్యూట్ సేమ్ మనకి ఏదైతే నార్మల్గా మాట్లాడుకుంటామో ఆ సర్క్యూట్, రెక్టిఫైర్, లో పాస్ ఫిల్టర్, ఆ రెండు కాంబినేషన్ ఎన్వలప్ డిటెక్టర్ అంటాము అండ్ డెసిషన్ మేకింగ్ డివైస్ తీసుకుంటాము. సో బ్యాండ్ విత్ కూడా మనకి ఏఎస్కే లాగే సేమ్ బ్యాండ్ విత్ కూడా వస్తుందన్న. నెక్స్ట్ కోహరెంట్లో చూసుకునేసరికి ఒక స్క్వేర్లో ఒక సింక్రోనైజేషన్ సర్క్యూట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాము. ఆ సింక్రోనైజేషన్ సర్క్యూట్ అనేది నాన్ కోహరెంట్ సర్క్యూట్కి బిఫోర్ పెట్టుకుంటాం అన్నమాట. సో అదే ప్రాసెస్ రిమైనింగ్స్ వస్తాయి అన్నమాట. సో నాకు ఇంకా ఏం మిగులుతుంది, కాన్స్టెంట్ టర్మ్ AC DC వాల్యూస్ మాత్రమే మిగులుతాయి. ఆ టర్మ్స్ని తీసేసుకుంటుంది. అర్థమైందమ్మా? సో యాంగిల్స్ ఫేస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎలా చెప్పాను నేను? సో ఫస్ట్ ఈ మిడిల్ ఒక పీక్ తీసుకున్నప్పుడు 0 and 1 తీసుకుంటే దాని యొక్క మిడిల్ పీక్ 90 degrees అని చెప్పాను అండ్ ఎండింగ్ పీక్ వచ్చేసరికి 180 degrees చెప్పాను. అయ్యే వేసాను. ఓకేనా? నెక్స్ట్ ఎంఏరే ఏఎస్కే, ఎంఏరే పిఎస్కే అండ్ ఎంఏరే ఎఫ్ఎస్కే. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు మనకు ఏఎస్కే అండ్ ఎఫ్ఎస్కే అండ్ పిఎస్కే మనం మాట్లాడుకున్నప్పుడు బైనరీ వాల్యూస్కి మాట్లాడుకుంటాం, ఇద్దరు 0 or 1 కోసం మాట్లాడుకున్నాం. అంతకు మించి నేను ఎక్కువ కాంబినేషన్స్ ఏం తీసుకోలేదు. అంటే బైనరీ డేటా అనేసరికి మనకి ఎన్ వాల్యూ ఆల్వేస్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, అది 0 అయినా అవ్వచ్చు లేదా 1 అయినా అయ్యి ఉండొచ్చు. సో దాని యొక్క లెవెల్ వాల్యూ ఎంతనన్నా 2, అంతే కదా? అవునా కదా? సో ఇప్పుడు వరకు మనం ఏఎస్కే చూసుకున్నా 1 అయితే యాంప్లిట్యూడ్ ప్రెజెంట్ అయింది, 0 అయితే ఆబ్సెంట్ అయిందని రాసుకున్నాం ఏఎస్కేలో. ఎఫ్ఎస్కేలో 1 అయితే హై ఫ్రీక్వెన్సీ, 0 అయితే లో ఫ్రీక్వెన్సీ అని రాసుకున్నాం. పిఎస్కేలో 1 అయితే 0 degrees ఫేస్ షిఫ్ట్ అవుతుంది, అంటే సేమ్ వాల్యూ వస్తుంది, 0 అయితే 180 degrees ఫేస్ షిఫ్ట్ అవుతుందని తెలిసింది. సో నేను ఈ రెండు కాంబినేషన్స్లో చూస్తున్నాను, 0 1 కానీ లేకపోతే 0 కానీ. సో ఎంఎరే అంటే సెట్ ఆఫ్ ఫంక్షన్స్ మాట. ఎరే అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అనే కదా. సో ఎంఎరే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకున్నాం. సో బిట్ రేట్ 1 bit డేటా కాకుండా ఎక్స్ట్రా బిట్స్ తీసుకోవడం అన్నమాట. సో ఇప్పుడు n=2 తీసుకున్నాను అనుకోండి, లెవెల్స్ ఎన్ని ఉంటాయి, 2 power n కదా, అంటే 2 power 2 = 4 లెవెల్స్ ఉంటాయి. సో నాకు పాసిబిలిటీస్ ఎలా వస్తాయి, 2 bits కాంబినేషన్స్ వస్తాయి. అంటే 0 0 1, 0 1 1, 1 0 1,
1 1 అనే కాంబినేషన్స్ తీసుకుంటాను. ఇవి 4 పాసిబిలిటీస్. ఎందుకు n వాల్యూ 2 కదా, అంటే 2 బిట్స్ని ఒకేసారి పంపించడం. చూడండి, ఒక డోర్లోని ఒక్కొక్క బిట్ పంపించడం, ఒక్కొక్క బిట్ పంపిస్తున్నప్పుడు కాకుండా ఎక్కువ బిట్స్ని ఒకేసారి పంపించినప్పుడు ఎలా ఉంటుంది. సో ఒక్కొక్క బిట్ పంపించేటప్పుడు మనకి ఎటువంటి గోల ఉండదు, అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా స్విట్ అయిపోతుంది. అలాగే హ్యాపీగా బ్యాక్ వచ్చేస్తాం కదా. హలో హలో మ్యామ్, కంటిన్యూ చేయండి. చెప్పండి మ్యామ్. హలో హలో ఎస్ మ్యామ్, చెప్పండి. మేడం. వినిపిస్తుంది. సో n వాల్యూ బిట్ రేట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ నాకు లెవెల్స్ అనేవి పెరుగుతాయి, అంటే కాంబినేషన్ ఆఫ్ బిట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అంటే ఒక ఒక మనం ఒక బ్యాగ్ తీసుకుంటే ఒక బ్యాగ్ లో ఒక బిట్ వేసుకున్న అంతే బ్యాగ్ తీసుకోవాలి, 2 బిట్లు వేసుకున్న అంతే బ్యాగ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ బిట్స్ అయ్యే కొద్దీ ఆ బ్యాగ్ అనేది లార్జ్ అవుతుంది కదా, అంటే ఏంటి, దాంట్లో క్వాంటిటీ ఎక్కువ అయ్యే కొద్దీ దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది కదా. సో ఎంఆర్ఐ అనే యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే అన్నిటిని ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు విత్ ఇన్ టైంలో, అంటే టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ. బట్ దాని యొక్క అవుట్పుట్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఎందుకంటే అన్ని ఒకేసారి పంపించడం వల్ల నాకు బాగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. బిట్స్ అన్ని ఒకేసారి ఒక డోర్ లోనే ఒక 10 మందిని ఒకేసారి తోస్తాను అనుకోండి, వాళ్ళకి డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే అంటే వాళ్ళకి దెబ్బలు తగలచ్చు, లేకపోతే అందులో వాడు ఒకడు బయట పడిపోవచ్చు, ఒకడు లోపలికి వెళ్ళొచ్చు. అలా అంటే ఒక డేటా అనేది సెండ్ చేయొచ్చు, అలాగే డేటా అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎంఆర్ఐ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు, బిట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ, అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 బిట్స్ తీసుకున్నా, n ఈజ్ ఈక్వల్ టు 4 బిట్స్ తీసుకున్నా, n ఈజ్ ఈక్వల్ టు 5 బిట్స్ తీసుకున్నా, అలా n నెంబర్ ఆఫ్ తీసుకున్నా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇక్కడ టైం కన్సప్షన్ అనేది ఒకేసారి అందరినీ పంపించేస్తున్నాను, ఒక ఆటోలోనే అందరినీ పంపించేసాను అనుకోండి, టైం సేవ్ అయిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆటోలో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి బిఎస్కే యొక్క డిసడ్వాంటేజ్ అంటే టైం తక్కువే కదా, కానీ ఎఫిషియన్సీ అనేది బాగానే ఉంటుంది కంపేర్ టు ఎంఆర్ఐ చూసుకుంటే. సో ఇక్కడ మనకి ఎంఆర్ఐ ఏంటంటే మల్టిపుల్ లెవెల్స్ మాట, నంబర్ ఆఫ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ 3 ఆర్ 4 అని n వాల్యూస్ వరకు తీసుకుంటాం అన్నమాట. ఎంఆర్ఐ ఏఎస్కే అంటే నంబర్ ఆఫ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తూ మనం యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ జరుపుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐలో నేను n ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను, అంటే నా డేటా అనేది ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 0 0 పాసిబిలిటీస్, 0 1 పాసిబుల్ టు 1 0 పాసిబుల్ టు అండ్ 1 1. 0 is nothing but 0 and 0 1 is nothing but 1. 1 0 అంటే 2, 1 1 అంటే 3. ఓకేనా. సో దీని యొక్క డేటా అనేది రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము మేడం. హలో మేడం, రోల్ నెంబర్ చెప్పమ్మా. 52 తో వాళ్ళు చూడండి మేడం, సాంగ్ లిరిక్స్ అన్ని పంపిస్తున్నారు శ్రీలక్ష్మి ఐడితో, మేబీ ఫేక్ ఐడి అనుకుంటా, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది మేడం.
నేను చూడలేదు చార్ట్, ఒకసారి ఉండు. ఒకసారి చూడండి మేడం, సాంగ్స్ అన్ని లిరిక్స్ అవి పంపిస్తున్నారు మేడం. 452 సుష్మా ఉంది అమ్మాయ. ఎస్ మేడం, మన 452 452 శ్రీలక్ష్మి నంబర్. తీసాను చూడండి, మీకు కనిపిస్తుందా ఇప్పుడు? లేదు మేడం. బ్లాక్ చేశాను నేను. ఓకే మేడం, ఓకే మేడం, చేశాను. ఓకే మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సాంగ్స్ అన్ని పెడుతున్నారా? ఓకే ఓకే, సారీ, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి. చూడండి నాన్న, ఇక్కడ నాకు 4 బిట్ కాంబినేషన్ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా చేస్తాను? 0 0 అని చేస్తాను. అండ్ నాకు ఇప్పుడు నెక్స్ట్ యొక్క బిట్ యొక్క ఫ్యాక్టర్ ఎలా ఉంది? 0 1 అనే ఫ్యాక్టర్ కదా. నాకు రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది? ఒక సిగ్నల్ లో వచ్చి ఒక సిగ్నల్ అనేది హై వస్తుంది. అంటే ఇది ఒక సింబల్ అని అర్థం. మీకు గుర్తుందా సింబల్స్ అని చెప్పాను కదా. సింబల్ అంటే ఏంటి? ఒక సింబల్ ని ఎన్ని బిట్స్ తో రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనేది కదా. ఇప్పుడు 1 అనేది ఒక సింబల్ అవుతుంది, 0 1 అనేది ఒక సింబల్ అవుతుంది, 1 1 అనేది సింబల్ అనేది ఒకటి అవుతుంది. అలా కాకుండా 000 తీసుకోవచ్చు. n = 3 అని తీసుకుంటే నాకు ఎన్ని లెవెల్స్ వస్తాయి? 8 లెవెల్స్ వస్తాయి. అంటే ఎన్ని కాంబినేషన్స్ తో బిట్స్ వస్తాయి? 3 బిట్స్ కాబట్టి 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 అని చెప్పేసి ఇలా కాంబినేషన్స్ వస్తాయి కదా 8 వరకు, అవునా? అప్ టు 7 వరకు వస్తాయి. సో ఈ కాంబినేషన్స్ నేను అక్కడ Yes, రిప్రజెంట్ చేసుకుంటాను అనమాట. మనకి ఇక్కడ ఎంఆర్ఏ ఏఎస్కే ఆపరేషన్ జరగాలి. జనరల్ గా ఏఎస్కే ఆపరేషన్ లో 0 ఉంటే 1 ఉంటే క్యారియర్ ప్రెసెంట్ అవుతుంది, 0 అంటే క్యారియర్ ఆబ్సెంట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి 2 బిట్స్ కాంబినేషన్స్ తో కూడా ఇక్కడ జనరేట్ అయింది. 2 బిట్లు 0 అయితే ప్రాబ్లం లేదు, ప్రెసెంట్ అయిపోతుంది, ఆబ్సెంట్ అయిపోతుంది క్యారియర్ అనేది. 2 బిట్స్ హై అయితే ఇంకా ప్రాబ్లం లేదు, ఎందుకు? ప్రెసెంట్ అయిపోతుంది క్యారియర్ అనేది. బట్ ఇక్కడ నాకు 0 1 ఒకటి ఉంది, 1 0 ఒకటి ఉంది. అంటే ఈ టైంలో మనకి క్యారియర్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది ఈ ఎంఆర్ఐ లో చూస్తాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 1 కాబట్టి నాకు మళ్ళీ హై పిక్ వస్తుంది, అండ్ 0 కాబట్టి లో పిక్ అయింది. సో మళ్ళీ నాకు 2 హై కాబట్టి నాకు వేవ్ ఫామ్ అనేది ఇలా జనరేట్ చేస్తాం, అంతేనా? సో ఇప్పుడు దీన్ని క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసుకుంటాం యాజ్ యూజువల్. ఇప్పుడు నాకు 0 ప్రెసెంట్ అయితే ఏమొస్తుంది, 1 ప్రెసెంట్ అయితే ఏమొస్తుంది అనేది నోట్. చూడండి, దీని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, -1 తీసుకున్నాను అనుకోండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ ఏంటంటే 1 అండ్ -1. అంటే దీని యొక్క వోల్టేజ్ ఎంత? 2 volts. ఓకేనా? చూడండి అమ్మ, 0 0 ఉన్నప్పుడు ఏఎస్కే రూల్ ప్రకారం 0 ఉంటే ఆఫ్ అయిపోతుంది, 1 ఉంటే ఆన్ అవుతుంది, అది రూల్. సో ఇప్పుడు నాకు 0 0 అంటే 2 ఆఫ్ స్టేట్ లోనే ఉన్నాయి, 2 స్విచెస్ కూడా. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ ఆఫ్ అయిపోతుంది, ఎటువంటి ఆపరేషన్ జరగలేదు. అర్థమైందమ్మా? సో 2 స్విచెస్ ఆన్ చేసి ఉంటే నాకు క్యారియర్ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ అవుతుంది. అంటే సేమ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎలా అయితే ఉందో అదే అవుట్పుట్ అయింది. మేడం హలో చెప్పమ్మా. మేడం, ఒకసారి ఆ అకౌంట్ బ్లాక్ చేయండి మేడం. చేశాను నాన్న. ఏవేవో పెడుతున్నారు మేడం మెసేజ్. వాళ్ళు యాడ్ అయ్యి కామెంట్ పెట్టి మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు మేడం. లేడు, నాకు కనిపించట్లేదు తను ఎవరు. సుష్మిత అనేది లెఫ్ట్ అయిపోయి ఉంటారా? అవును మ్యామ్, లెఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు లేరు మ్యామ్. ఓకే నాన్న. సరే, నెక్స్ట్ 0 1 అండ్ 1 0 ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేవి ఎలా జనరేట్ అవుతాయి? ఇప్పుడు నాకు క్యారియర్ ప్రెసెంట్ అవ్వాలా లేకపోతే ఆబ్సెంట్ అవ్వాలా అనేది నోట్ కదా.
ఇందులో చూడండి 2 1s ఉన్నప్పుడు నాకు క్యారియర్ ప్రెజెంట్ అయిపోయింది, 2 zeros ఉన్నప్పుడు ఆబ్సెంట్ అయిపోయింది. సో 0 1 అండ్ 1 0 ఉన్నప్పుడు దీని యాంప్లిట్యూడ్ వాల్యూ 1 కదా, క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ. అండ్ 0 1 అండ్ 1 0 అంటే దీని వాల్యూ ఇంటర్నల్ గా 1 అంటే లో వాల్యూ, దీని వాల్యూ ఇంటర్నల్ గా 2 అంటే హై వాల్యూ, దీనికన్నా దీన్ని కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 అనే యాంప్లిట్యూడ్ వాల్యూ ఇక్కడ నాకు 0.5 యాంప్లిట్యూడ్ అవుతుంది అనమాట ఈ 2 దగ్గరకు వచ్చేసరికి. ఇది ఎందుకు అయిందంటే ఈ 3 అనేది హై పీక్ కదా, అంటే 2 స్విచెస్ ఆన్ అయి ఉంది. సో నాకు ఇక్కడ యాంప్లిట్యూడ్ వాల్యూ ఏదైతే ఉందో అంటే 1 యాంప్లిట్యూడ్ వాల్యూ ప్రెజెంట్ అవుతుంది. అవునా? ఇక్కడ వచ్చేసరికి ఈ 1 0 అనేది ఫస్ట్ బిట్ హై ఉంది, సెకండ్ బిట్ లో ఉంది. అంటే దీని క్యాలిక్యులేషన్స్ ప్రకారం దీని వాల్యూ 2 అంటే 3 కన్నా కొంచెం తక్కువ. సో దీని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ, క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ ఉన్న యాంప్లిట్యూడ్ వాల్యూ కన్నా ఆఫ్ అవుతుంది, అంటే 1/2 అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత 1 కదా, సో ఇందులో 1 కి 1/2 అంటే ఎంత 0.5 యాంప్లిట్యూడ్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ మన స్కేలింగ్ ప్యాటర్న్ ని డిఫైన్ చేసుకుంటాం, అంటే యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది తగ్గుతుంది నాకు రిమైనింగ్ కేసెస్ లో. సో ఇక్కడ చూసుకుంటే 1 0 అంటే 2 కన్నా 1 వాల్యూ ఇంకా తక్కువ. సో దీని యొక్క ఓవరాల్ యాంప్లిట్యూడ్ వాల్యూ నుంచి ఈ 1 వాల్యూని తీసుకోవాలంటే నాకు 1/4 యాంప్లిట్యూడ్ వాల్యూ సెలెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ దీని యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత అవుతుంది, 1/4 అవుతుంది, అంటే 0.25. అర్థమవుతుందమ్మా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో? దానికి ఏదైనా మ్యామ్ కాంబినేషన్ ఆఫ్ బిట్స్ కదా, ఇక్కడ నేను 0 0 కాంబినేషన్స్ ఒక బిట్ నే సెలెక్ట్ చేయట్లేదు నేను, క్యారియర్ ప్రెజెంట్ అవ్వాలా ఆబ్సెంట్ అవ్వాలా అని. ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ని రెండిట్లు కాంబినేషన్స్ తో తీసుకుంటున్నాను, లేకపోతే 3 బిట్స్ కింద కాంబినేషన్ తో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నప్పుడు నాకు ఎట్ ద సేమ్ టైం క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్రెజెంట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఆబ్సెంట్ కూడా అవ్వాలి. అంటే రెండు ఒకేసారి కాంబినేషన్స్ తో తీసుకుంటున్నాను కదా. సో అప్పుడు మనం ఏ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే దాని యొక్క ఇంటర్నల్ వాల్యూస్ నుంచి తీసుకుంటారు అనమాట. సో మనకి ఇక్కడ ASK లో ఎలా జనరేట్ అవుతుందంటే 0 0 0 తీసుకున్నప్పుడు దాని వాల్యూ అనేది 0. సో 0 0 0 1 తీసుకున్నప్పుడు దాని వాల్యూ 1, 0 1 0 తీసుకున్నప్పుడు దాని వాల్యూ 2 కదా. సో ఈ వాల్యూస్ ని బేస్ చేసుకుని యాంప్లిట్యూడ్ వాల్యూస్ ని డిక్రీజ్ చేసుకుంటూ నాకు క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు చూడండి అమ్మా, ఇప్పుడు 0 0 అలా కాకుండా 0 0 1 0 1 1 అండ్ 0 1 ఉంది అనుకోండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జనరేట్ అవ్వాలి, క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై అవ్వాలి. సో దీని యొక్క వాల్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది, అండ్ దీని వాల్యూస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అంటే ఇది 0 1 కి స్టేట్మెంట్, ఇది 1 0 కి, అండ్ 1 1 కి, అండ్ 0 1 కి కదా. సో నేను క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఏం ప్రెసెంట్ అవుతుంది, 0 0 అంటే ఆబ్సెంట్ కాబట్టి ఇది అర్థమైపోయింది, బానే ఉంది. అండ్ 1 1 వచ్చేసప్పటికి రెండు స్విచెస్ ఆన్ అయి ఉన్నాయి. ఇక్కడ నాకు ఇప్పుడు ఏమవుతుంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదే ప్రెసెంట్ అయిపోతుంది 1 వాల్యూసే కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి 1 0 అనే ఫ్యాక్టర్ ఉంది, అంటే ముందు ఒకసారి ఆన్ చేసినప్పుడు ఆన్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది వెంటనే. అంటే స్విచ్ అనేది స్విచ్చింగ్ చేస్తున్నమాట, ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఫస్ట్ ఆన్ చేసినప్పుడు ఇంటర్నల్ గా క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది, అంటే స్టోర్ అయిపోయింది. నువ్వు వెంటనే ఆఫ్ చేసి మళ్ళీ వెంటనే ఆన్ చేసినా దీంట్లో ఇంకా ఎనర్జీ అనేది అలా స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇంటర్నల్ గా నీకు ఏమని ఉంటుందంటే ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇందులో ఉంటుంది, ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఈ 1 0 అన్నది. ఎందుకంటే ఒకటి ప్రెసెంట్ అయింది, ఒకటి ఆబ్సెంట్ అయింది కదా 2 బిట్స్ లోని. అంటే నాకు ఇక్కడ 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది ఈ 1 కి. ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోయిందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది దాని యొక్క రేంజ్ అనేది తగ్గుతూ వస్తుంది తప్ప మొత్తానికి 0 వాల్యూ అయిపోదు. అందుకే నాకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ అదే ఉంటుంది, బట్
మనకి యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అందుకని ఇప్పుడు దీని ఇంటర్నల్ వాల్యూ ఎంత 2 కదా, అవునా? అంటే దీని ఇంటర్నల్ హైయెస్ట్ పీక్ వాల్యూ ఎంత 3 అయితే నాకు ఫుల్ సైకిల్, నాకు ఏదైతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఫుల్ సైకిల్ ఉందో అది ప్రెజెంట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే 2 వాల్యూ అంటే 3 కన్నా ఒక వాల్యూ అనేది తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ క్యారియర్ యాంప్లిట్యూడ్ వాల్యూ ఏదైతే ఉందో దీనికి 1/2 వంతు అవుతుంది అనమాట. అంటే 1 యాంప్లిట్యూడ్ వాల్యూ కన్నా 1 యాంప్లిట్యూడ్ వాల్యూ కన్నా 10 యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు 1 చూసుకుంటే, హై ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే, ఐ మీన్ హై యాంప్లిట్యూడ్ చూసుకుంటే, సో దీని యొక్క క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ తీసుకుంటారు అనమాట యాంప్లిట్యూడ్ వాల్యూ. అందుకోసమని నీకు అర్థమవుతుందని 1/2 అలా అని చెప్తున్నాను తప్ప, నార్మల్ గా ఏంటంటే హై 2 వాల్యూస్ ప్రెసెంట్ అయినప్పుడు, అంటే 2 స్విచెస్ ఆన్ అయినప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీ ఐ మీన్ యాంప్లిట్యూడ్ వాల్యూ కన్నా ఒక వాల్యూ ఆన్ అయ్యి ఒక వాల్యూ ఆఫ్ అయినప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ తక్కువ ఉంటుంది అనమాట. అది ఇంటర్నల్ వాల్యూస్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అంటే దాని యొక్క రేంజ్ ని బట్టి, అది 1, 2, 3, 5, 6, 7, 8 దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ నేను చూసుకుంటే దీని యొక్క ఇంటర్నల్ వాల్యూ 1. సో ఇది 1 అనే యాంప్లిట్యూడ్ అనుకుంటే, ఇది 1/2 అంటే 0.5 అనే యాంప్లిట్యూడ్ అనుకుంటే, ఈ రెండిట్ల కన్నా ఇది ఇంకా తక్కువ, ఈ సెకండ్ దానికన్నా ఇది ఇంకా తక్కువ, అంటే ఆఫ్ చేసుకోవాలి, అంటే 0.25 యాంప్లిట్యూడ్ వాల్యూని తీసుకుంటాం అనమాట. సో అప్పుడు ఇది ఇంకేమవుతుంది, ఇంకా తక్కువ యాంప్లిట్యూడ్ తో మనకి ఏఎస్కే అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇక నేను యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కింగ్ చేస్తున్నాను కదా, అది కాంబినేషన్ ఆఫ్ బిట్స్ తో ఎలా చేసుకుంటామంటే, మనం యాంప్లిట్యూడ్ వాల్యూస్ ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం కాంబినేషన్స్ ఆఫ్ బిట్స్ తో. అలా నాకు అన్ని బిట్స్ హై ఉన్నప్పుడు అన్ని బిట్స్ లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం. బట్ కొన్ని వాల్యూస్ కి నేను యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కింగ్ ఎలా చేసుకోవాలనుకుంటే దాని యొక్క ఇంటర్నల్ వాల్యూస్ ని బట్టి చేంజ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో దీని యొక్క ఇంటర్నల్ యాంప్లిట్యూడ్ వాల్యూ చూస్తే చాలా తక్కువ ఇది. దీంతో కంపేర్ చేసుకుంటే 2 కి కొంచెం ఎక్కువ ఉండాలి యాంప్లిట్యూడ్. సో అందుకే నాకు 2 కి ప్రెసెంట్ కి ఎక్కువ చేశాను. 3 కంటే ఓవరాల్ నాకు క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. ఇది ఎంఆర్ఏ ఏఎస్కే. ఓకేనా నాన్న? దీని వచ్చేసరికి యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అనేది ఎందుకు చేస్తాం మ్యామ్? అంటే చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, అది చేయడం వల్ల యూజ్ ఏంటి మ్యామ్? యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కింగ్ అన్నా, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కి అయినా, ఫేజ్ షిఫ్ట్ కి అన్నా ఎందుకు చేస్తాం? మన స్ట్రెంత్, మన సిగ్నల్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడా లాస్ అవ్వకుండా మన ఫిల్టరింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. ఈ మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్ని దేనికి? స్ట్రెంత్ కోసం కదా. ఈ యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కింగ్, ఫేజ్ షిఫ్ట్ కింగ్ ఆర్ మల్టీ అరే షిఫ్ట్ కింగ్ ఎందుకు చేసుకుంటామంటే, ఒక్కొక్క డేటాని ఎనాలిసిస్ పార్ట్ చేసుకుంటూ, అంటే దాని యొక్క ఫిల్టరింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా చేయడం వల్ల నాయిస్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాని యొక్క టైం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే ఎంతకన్నా ఫాస్ట్ గా పంపించాలా లేకపోతే డిలే అయిపోతుందా నా అవుట్పుట్ అనేది ఎనాలిసిస్ చేసుకుంటాం. ఇంకా దాని యొక్క ఎఫిషియన్సీ ఫ్యాక్టర్ ని ఎనాలిసిస్ చేసుకుంటాం. దాని యొక్క ట్రాన్స్మిషన్ స్పీడ్ ని అనాలిసిస్ చేసుకుంటాం అన్నమాట. అంటే నేను ఒక డేటాని ఒక్కొక్క బిట్ పంపిస్తే నాకు బ్యాండ్ విత్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఒక ప్యాకెట్ కి ఒక బిట్టే పంపిస్తున్నాను అనమాట. అది ఒక ప్యాకెట్ లో 0 పంపించవచ్చు లేకపోతే 1 పంపించవచ్చు. సో ఎంఆర్ఏ లో వచ్చేసరికి బ్యాండ్ విత్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు? ఎక్కువ నంబర్ ఆఫ్ బిట్స్ ని ఒకేసారి పంపిస్తున్నాను, 2 చొప్పున, లేకపోతే 3 చొప్పున పంపిస్తాను, లేకపోతే నంబర్ ఆఫ్ పంపిస్తాను ఒకేసారి. ఇలా చేయడం వల్ల ఎఫిషియన్సీ తగ్గుతుంది, బట్ టైం సేవ్ అవుతుంది, మీకు ట్రాన్స్మిషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాండ్ విత్ అనేది తక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఫిల్టరింగ్ పర్పస్ కి యూజ్ చేసుకుంటాం. ఎటువంటి నాయిస్ లేకుండా నాకు పర్ఫెక్ట్ గా మెసేజ్ అనేది లాంగ్ డిస్టెన్సెస్ కి సెండ్ చేయడానికి. షార్ట్ డిస్టెన్సెస్ కాదు, లాంగ్ డిస్టెన్సెస్ సెండ్ చేసేటప్పుడు మన ఇన్పుట్ సిగ్నల్ మాత్రమే వెళ్ళదు, అన్ని ఇన్పుట్ సిగ్నల్స్ ఎయిర్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతాయి కాబట్టి మిగతా వాటితో మన మెసేజ్ సిగ్నల్ అనేది కంబైండ్ అవ్వకుండా ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఇది ఏఎస్కే మాడ్యులేషన్ టెక్నిక్ లో సేమ్ మనకి ఏఎస్కే మాడ్యులేషన్ టెక్నిక్ అన్నా డిమాడ్యులేషన్ టెక్నిక్ అన్నా అయ్యే సర్క్యూట్స్ అన్నా డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ తీసుకుంటాం. ఓకేనా? ఓకే మ్యామ్.
ఒక్క నిమిషం ఉండండి. సుష్మిత ఎవరు వెళ్ళిపోయిందా మళ్ళీ? ఎక్కడ కనిపించట్లేదు. మ్యామ్ మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు. లెఫ్ట్ అయిపోయినట్లున్నాడు మళ్ళీ. వాళ్ళు జస్ట్ చాట్ బాక్స్ లో చాట్ పెట్టేసి వెంటనే వెళ్ళిపోతున్నారు మేడం. చూడండి అన్న, మీకు బ్లాక్ ఒకటే చూపిస్తాను. సో ఇక్కడ నాకు సీరియల్ అండ్ ప్యారలల్ కన్వర్టర్ అనే ఒకటి చూపిస్తున్నాను. డిజిటల్ అండ్ అనలాగ్ యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్ మాడ్యులేటర్ ఒకటి ఉంది కదా. ఇవి ఏంటంటే చెప్పేస్తాను జనరల్ గా. మూడిట్లకి సేమ్ కాబట్టి మీకు నెక్స్ట్ క్లాస్ లో ఈజీగా ఉంటుంది. ఒక 5 minutes నాన్న, ఎక్కువ తీసుకోను. సో ఇక్కడ సీరియల్ టు ప్యారలల్ కనెక్షన్ ఏంటంటే, ఆర్ ప్యారలల్ టు సీరియల్ కనెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఏదైతే వాయిస్ సిగ్నల్ ఉందో ఆ డేటా ఎలా ఉంటుంది కదా, డిజిటల్ డేటా. ఈ డేటా అంతటిని ఒక సిస్టమ్ నుంచి, అంటే ట్రాన్స్మిటర్ నుంచి రిసీవ్డ్ సైడ్ కి ఒకేసారి పంపిస్తాను అనుకోండి. 10101110 అని చెప్పేసి, అంటే ఒకేసారి డోర్ లోకి అందరినీ తోసేస్తున్నట్లు అనమాట. సో అప్పుడు నాకు ఏమవుతుంది, మెసేజ్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది కదా. అంటే కొన్ని బిట్స్ వెళ్తాయి, కొన్ని బిట్స్ అనేవి వెళ్ళవు. సో ఇది సీరియల్ కనెక్షన్ అంటారు. ఇలా పంపించడానికి అంటే అన్ని బిట్స్ ని ఒక వైర్ యూస్ చేసుకునే పంపిస్తే దీన్ని సీరియల్ ట్రాన్స్మిషన్ అంటారు. ఒక వైరే యూస్ చేసుకుంటున్నాను అంటే ఒక డోరే, అన్ని బిట్స్ ని ఒకేసారి అంటే అందరినీ కూడా ఒకే డోర్ నుంచి పంపించేయడం అన్నమాట. దీన్ని సీరియల్ కనెక్షన్ అంటారు. ప్యారలల్ కనెక్షన్ అంటే దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటమ్మా, మెసేజ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఎందుకు, అన్ని ఒకేసారి పంపించడం వల్ల నాకు కొన్ని మిస్ అయిపోవచ్చు, కొన్ని మిస్ అవ్వకపోవచ్చు. ప్యారలల్ కనెక్షన్ ఏంటంటే, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి మెసేజ్ ట్రాన్స్మిట్ చేయాలంటే ఒక్కొక్క బిట్ కి ఒక్కొక్క వైర్ ని తీసుకుంటాను. అంటే ఫస్ట్ ఒక బిట్ ని 0కి ఒక బిట్, 1కి ఒక బిట్, 0కి ఒక బిట్, 1కి ఒక బిట్, 0కి ఒకటి, 1కి ఒకటి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ వైర్స్ ని తీసుకుంటాను అనమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎట్ ఏ టైం, ఇది ఒక టైంలోనే 1 seconds లోనే ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేసి అన్ని బిట్స్ కి ఒకేసారి పంపిస్తున్నాను. డిఫరెంట్ వైర్స్ యూజ్ చేసుకుని, ఒక్కొక్క బిట్ కి ఒక్కొక్క వైర్ యూజ్ చేసుకుని, ఇది 1 second టైంలోనే అన్ని బిట్స్ ని ఒక వైర్ యూజ్ చేసుకుని పంపిస్తున్నాను. సో దీనికన్నా రిక్వైర్మెంట్ దీనికి ఎక్కువ. సో దీని యొక్క కాస్ట్ అనేది ఎక్కువ మాట సీరియల్లో యూజ్ చేసుకుంటే. ఎందుకు, ఒక్కొక్క బిట్ కి ఒక వైర్ యూజ్ చేసుకుంటున్నాను, ఇక్కడైతే అన్ని బిట్లు కలిపి ఒక వైర్ యూజ్ చేసుకుంటున్నాను. ఎఫిషియన్సీ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఒక్కొక్క బిట్ ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బిట్ ట్రాన్స్మిట్ అవుతుంది ఆర్ రిసీవ్ అవుతుంది. అంటే నాకు ఎక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఒకళ్ళు పంపించానంటే ఖచ్చితంగా తను వెళ్లాల్సిందే, అందులోంచి తను రావాల్సిందే. లేకపోతే అలా నాకు ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేది ఇందులో ఉంటుంది. దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. అంటే ఒకదానికి ఒక ప్యారలల్ గా ఒకేసారి అందరినీ పంపించడము. ఇది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి సీరియల్స్ లో పంపించడం అన్నమాట. ఒక వైర్ యూజ్ చేసుకుంటాం, ఇక్కడ ఒక్కొక్క బిట్ కి ఒక్కొక్క వైర్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఐ యూజ్ చేసుకున్నప్పుడు నాకు మల్టిపుల్ డేటాస్ ఉంటాయి కదా, దానికోసం అని నేను సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ని యూజ్ చేసుకుంటాను అనమాట. ఏదైతే నాకు వాయిస్ సిగ్నల్ ఉందో, అది ఏదైతే డిజిటల్ డేటా ఉందో, ఆ డిజిటల్ డేటాని మనం ఫస్ట్ దేనికి ఇస్తామంటే సీరియల్ టు ప్యారలల్ కనెక్షన్ కి ఇస్తాం. అంటే నాకు ఏదైతే డిజిటల్ డేటాని కన్వర్ట్ చేసాం మనకు పీసీఎం లో వాటిలో కన్వర్ట్ చేసుకుంటాం కదా, ఈ డిజిటల్ డేటాని సీరియల్ టు ప్యారలల్ కనెక్షన్ కి ఇస్తాం. అప్పుడు ఇది ఏం చేస్తుంది, 1010 కింద ఇలా కన్వర్ట్ చేస్తుంది, అంటే నంబర్ ఆఫ్ బిట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దాన్ని దేనికి ఇస్తామంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ కి ఇస్తాం. మనకి డిజిటల్ డేటా ఏదైతే ఉందో, మనకి ఏఎస్కే లో కానీ, ఎఫ్ఎస్కే లో కానీ, పిఎస్కే లో కానీ మనం ప్రాసెస్ అంతా ఎందులోకి చేస్తున్నాం, డిజిటల్ డేటాని ఫస్ట్ యాంప్లిట్యూడ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ తో మల్టిప్లై చేసుకుని అనలాగ్ లో కన్వర్ట్ చేసుకుని అనలాగ్ నుంచే కదా మన ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాము. సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ పర్ఫామ్ అవుతుంది అన్నమాట. దీని తర్వాత దీన్ని దేనికి ఇస్తామంటే ఈ డేటాని ఏఎస్కే మాడ్యులేటర్ కి ఇస్తాం. ఏఎస్కే మాడ్యులేటర్ తర్వాత మనకి వచ్చేది ఏంటి, ఏఎస్కే అవుట్పుట్. అంటే మనకి ఇక్కడ సర్క్యూట్ ఉంది కదా, ఏఎస్కే సర్క్యూట్ ని దాన్ని నంబర్ ఆఫ్ సర్క్యూట్స్ తీసుకుంటాం. ఒక సర్క్యూట్ కాకుండా నంబర్ ఆఫ్ ఎంఆర్ఐ అంటే నాకు నంబర్ ఆఫ్ ఉంటాయి కదా నాన్న,
ఇప్పుడు ఇది 0, ఇది 1, ఇది 2 అనుకోండి. ఇక్కడ ఇలా అండ్ సో వన్ అండ్ నంబర్ ఆఫ్ ఎండ్ సర్క్యూట్స్ తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా? నాకు లాస్ట్ లో వచ్చేది ఏంటి, ఏఎస్కే అవుట్పుట్. ఈ ఏఎస్కే అవుట్పుట్ ని సేమ్ ఏఎస్కే అవుట్పుట్ ని ఏం చేస్తాం, ఒక ఇంటిగ్రేటర్ కి ఇస్తాం. ఇంటిగ్రేటర్ నుంచి లో పాస్ ఫిల్టర్ కి వెళ్తాం. లో పాస్ ఫిల్టర్ నుంచి డిమోజులేటర్ సర్క్యూట్ కి, ఐ మీన్ డెసిషన్ మేకింగ్ డివైస్ కి వెళ్తాం. ఇదే ప్రతి దానికి కూడా ఇదే డయాగ్రామ్ నాన్న. ఏఎస్కే చూసుకున్నా, ఎఫ్ఎస్కే చూసుకున్నా, పిఎస్కే చూసుకున్నా మనకి మాడ్యులేషన్ సర్క్యూట్ లో ఈ 3 బ్లాక్స్ ఉంటాయి. డిమోజులేషన్ బ్లాక్స్ వచ్చేసరికి మనకి ఏఎస్కే లో అయితే ఒక సర్క్యూట్ ఉంది, అదే ఎఫ్ఎస్కే అయితే 2 సర్క్యూట్లు ఉంటాయి. పిఎస్కే అయితే ఒక సర్క్యూట్ ఉంటుంది విత్ కోహరెంట్ సర్క్యూట్ ఉంటుంది, ఐ మీన్ సింక్రోనైజ్ సర్క్యూట్ ఉంటుంది అంతే. సో ఇక్కడ నాకు ఇంటిగ్రేటర్, లో పాస్ ఫిల్టర్, డిసిషన్ మేకింగ్ డివైస్ ఉంది కదా. ఇక్కడ లాస్ట్ నాకు ఇక్కడ ఏముంటుందంటే, ఏదైతే సీరియల్ టు ప్యారలల్ చేశానో మళ్ళీ సారీ, ఏదైతే అన్లాక్ టు డిజిటల్ చేశానో మళ్ళీ డిజిటల్ అన్లాక్ టు డిజిటల్ అనే కన్వర్టర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే సీరియల్ టు ప్యారలల్ చేశానో అండ్ ప్యారలల్ టు సీరియల్ కన్వర్టర్ అనేది ఒక బ్లాక్ ఉంటుంది అన్నమాట. ఇవి మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, బట్ ఏంటంటే మనం మాడ్యులేషన్ టెక్నిక్ లో ఇన్వాల్వ్ చేసాం కాబట్టి డిమాడ్యులేషన్ బగ్ లో కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో నాకు ఓవరాల్ గా నాకు యాక్చువల్ అవుట్పుట్ సిగ్నల్ అనేది వస్తుంది. అదే ప్రెజెంట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నాకు బైనరీ డేటా అనేది నంబర్ ఆఫ్ బిట్స్ కి తీసుకుంటున్నాను కదా. సో 0, 1, 2 అని తీసుకుంటే నాకు ఎన్ నంబర్ ఆఫ్ డేటా, ఎన్ బిట్ డేటా తీసుకుంటున్నాను కాబట్టి క్యాపిటల్ N-1 అనేది వస్తుంది. సో నాకు డిజిటల్ టు అన్లాక్ అవుతుంది. తర్వాత యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్ మాడ్యులేటర్ కి ఇస్తాము. అదే దీంట్లో డిమాడ్యులేటర్ అయితే సేమ్ సర్క్యూట్ అదే, బట్ ఏంటంటే ఎంఆర్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటాం. లాస్ట్ లో ప్యాలెట్ టు సీరియల్ కనెక్షన్ యూజ్ చేసుకుంటాం. ఎందుకు ఇక్కడ ప్యాలెట్ టు సీరియల్ టు ప్యాలెట్ కనెక్ట్ ఎలా చేసామో మళ్ళీ ప్యాలెట్ నుంచి సీరియల్ కన్వర్ట్ చేసి మనకి మొత్తం డేటాని ఒకేసారి పొందుతాం అన్నమాట. సో ఇలా నంబర్ ఆఫ్ లెవెల్స్ కి తీసుకుంటాం. బ్యాండ్ విత్ అయితే సేమ్ నాన్న, ఫార్ములా అయితే సేమే, బట్ కంపేర్ టు ఏఎస్కే ఎంఆర్ఏకి తక్కువ ఉంటుంది బ్యాండ్ విత్ అనేది. ఓకేనా? అయ్యే డేటాను మీకు రిప్రజెంట్ చేసడానికి గ్రాఫ్స్ గీసాను. ఓకేనా? ఇది ఎఫ్ఎస్కే అయితే సేమ్ బ్లాక్స్, ఎక్కడ ఏం చేంజ్ ఉండవు, అయ్యే బ్లాక్స్ అయ్యే ఉంటాయి. ఇక్కడ ఏఎస్కే మాడ్యులేటర్ బదులు లాస్ట్ లో ఎఫ్ఎస్కే మాడ్యులేటర్ పెడతారు. అదే పిఎస్కే అయితే పిఎస్కే మాడ్యులేటర్ అని పెడతారు. సో ఇక్కడ నాకు వచ్చేసరికి బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ఏదైతే మనకి డిమోడ్యులేటర్ సర్క్యూట్ ఉందో కోహరెంట్ ది, అది నంబర్ ఆఫ్ తీసుకుంటాం. అందుకే నేను క్యాపిటల్ అంతా డినోట్ చేశాను చూడండి. మనం నంబర్ ఆఫ్ ఎన్ సర్క్యూట్స్ తీసుకుంటాం కాబట్టి దీన్ని ఎంఆర్ఏ ఎఫ్ఎస్కే అంటారు. సో మనం పిఎస్కే చూసుకున్నా అంతే. సో మల్టీ లెవెల్ ఎఫ్ఎస్కే లో ఎన్ వాల్యూ 1 తీసుకుంటే మనకి 2 ఫ్రీక్వెన్సీస్ వచ్చినాయి కదా. సో ఎం వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి, నాకు ఎన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, 4 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. అర్థమైందా? సో ఎఫ్ఎస్కే లో 2 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ తీసుకుంటాం కదా, అంటే 2 ఫ్రీక్వెన్సీస్ FC1, FC2 అని తీసుకున్నాం కదా. అది n=1 అయితే, అదే 2 అయితే ఇంకో 2 ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అవుతుంది అన్నమాట, అంటే FC3, FC4. అదే 3 అయితే 8 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. అలా మనకి బ్యాండ్ విత్ పెరిగే కొద్దీ ఫ్రీక్వెన్సీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నాకు ఇక్కడ బ్యాండ్ విత్ ఫామ్ లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి వాల్యూస్ మార్చుకుంటాం. ఇది జస్ట్ ఓవర్ వ్యూ కింద చెప్తానమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్తాను. ఇది గ్రాఫ్. అండ్ పిఎస్కే కూడా సేమ్ అదే సర్క్యూట్. ఇక్కడ కోహరెంట్ సర్క్యూట్ చెప్పాను కదా, డిమోడ్యులేషన్ దగ్గర ఏముంటుంది, సింక్రోనస్ డిటెక్టర్ అనేది ఒక్కటే యూజ్ చేసుకుంటాం. ఇది ఎన్ నంబర్ ఆఫ్ కాబట్టి ఎన్ సో వన్ అనేది కండిషన్ పెట్టాను అంతే. సో ఎలాంటి డిజిటల్ కన్వర్టర్, మళ్ళీ ప్యారలల్ టు సీరియల్ కన్వర్టర్, అది పిఎస్కే మాడ్యులేటర్. సేమ్ మూడిట్లకి ఒకటేనమ్మా, ఎటువంటి చేంజ్ ఉండదు. గ్రాఫ్స్ వచ్చేసరికి మీకు వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా. థ్యాంక్ యూ. ఓకేనా? డౌట్ ఏముందా? ఆల్రెడీ సెండ్ చేసినట్లున్నాను కదా, చేయలేదా మీకు? లాస్ట్ క్లాస్ లో సెండ్ చేశారు. ఇవి కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్న టాపిక్స్, ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. ఇక్కడ పిఎస్కే వరకు సెండ్ చేశాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్పినా మీకు అర్థమవుతుంది బాగా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎవరైతే ఉన్నారో నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ మ్యామ్.